ఓటును అమ్ముకోవడం, ఓటును కొనడం. ఇది ఒక్కటి కానీ ఈ సమస్య తీరిపోతే, ఓటుని కొనుక్కుంటా ఓటుని అమ్ముకుంటా ఉంటే అసలు సమస్యలు ఉండవండి. ఎప్పుడైతే డబ్బులు తీసుకొని ఓటు వేయకుండా మాకు డబ్బులు వద్దు అని నిజంగా బీసీ కమ్యూనిటీల్లో చైతన్యం తీసుకొస్తే ఆ రోజు సహజంగానే డబ్బులు వద్దు అనుకుంటే ఎవరిని చూస్తారు? మంచి క్యాండిడేట్ని చూస్తారు. ఎందుకో చెప్తాను. ఒక్క ఓటుకి మీకు మహా ఇస్తే మ్యాక్సిమం 1000 రూపాయలు ఇస్తారు. 1000 రూపాయలు ఎన్ని సంవత్సరాలకి? 5 సంవత్సరాలకు ఒకసారి. 5 సంవత్సరాలకి 1000 రూపాయలు ఇస్తే సంవత్సరానికి 200. అంటే రోజుకి లెక్కేస్తే ₹1/2. అందుకని ₹1/2 కోసం ఓటు అమ్ముకోవడం ఎంత తప్పో ఆ ప్రజలకు చెప్పండి. గెలుపొందిన ప్రతి ఒక్కరిని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అనా, మీరు 5000 ఓట్లుంటే కోటి పైన ఖర్చు పెట్టారు, ఎట్లా రికవర్ అవుతాయి? మాక్సిమం నెలకి 5 లక్షల పైన ఫ్రాడ్ చేయాలన్నా అవి రికవర్ అవ్వాలంటే ఎట్లా రికవర్ అయితే? మీ ఫ్యామిలీస్ రన్ అవ్వాలి, మీరు మళ్ళీ వినాయక చవితులకు దసరాలకు పెట్టే అమౌంట్ కావాలి, మీరు సంపాదించేది పక్కకు పెట్టండి. ఇవి రికవర్ అవ్వాలంటేనే నెలకు 5 లక్షలు అవుతుంది. ఎట్లా రికవర్ అవుతుంది? నాకు అర్థం కావట్లేదు, నిజంగా చెప్తున్నా. 3000 ఇచ్చినోడు కోటు పడుతుంది, 2000 ఇచ్చినోడు కోటు పడదు, ఫుల్ బాటిల్ దాపినోడు కోటు పడుతుంది, హాఫ్ బాటిల్ దాపినోడు కోటు పడదు, బిర్యానీలో మటన్ వేసినోడు కోటు పడుతుంది, చికెన్ వేసినోడు కోటు పడదు. ఇంత ప్రజలు ఉన్నప్పుడు నాకు నిజంగా ప్రజలు అర్థం కాలేదు. అన్నిటికన్నా నేను బాధపడ్డ విషయం ఏంటంటే, బీటెక్లు ఎంటెక్లు చేసి కూడా జస్ట్ 2000 ఇచ్చి ఒక బిర్యానీ పెట్టి బ్లాక్ డాగ్ ఇస్తే ఓటేసి, ఇంత దౌర్భాగ్యపు వ్యవస్థలో చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేయగలుగుతారు? దేశం ఎట్లా మారుతుంది? ఏ హక్కుతోటి అడుగుతారయ్యా మీరు గెలిచిన నాయకులని? ఏ హక్కుతోటి అడుగుతారు? బుద్ధుందా? నిజంగా చెప్పాలంటే 2000 ఫుల్ బాటిల్ బ్లాక్ డాగ్ బాటిల్ ఫుడ్, వీటి కోసం ఓట్లు అమ్ముకునేటోళ్ళు రేపు ఎట్లా అడుగుతారు? నాయకులను ఎట్లా ప్రశ్నిస్తారు? మీరు ఇప్పుడు ఫోన్ చేస్తారా? నాకు ఈ పనులు కావాలి, ఆ పనులు కావాలని అంటారా? మీరు చేస్తే వాళ్ళు ఎత్తుతారా? వాళ్ళ తప్పేముంది? నిజంగా చెప్పాలంటే వాళ్ళు బిజినెస్ చేశారు, మీకు ఓటు వాల్యూ ఇంతని చెప్పారు, మీరు అమ్ముకున్నారు. ఇంకెందుకు? ఒకసారి అమ్ముడు పోయిన తర్వాత ఇంకెట్లా అడుగుతారు మీరు? నిజంగా చెప్తున్నాను, నాయకుల తప్పు కాదు, ఓటర్ల తప్పు. మీరు మారనంత వరకు ఈ సిస్టమ్ మారదు, ఇండియా మారదు. ఒక్కసారి ఆలోచించండి. మన దేశం మారాలి అంటే మీ ఆలోచన విధానం మారాలి.